పవిత్రమైన కార్తీక పౌర్ణమి పండుగ పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా 325 ఒత్తుల దీపారాధన అలాగే ఉసిరి దీపారాధన చేస్తారు. అయితే ఈ రోజున దీపారాధన చేయడానికి కార్తీక పౌర్ణమి పూజ వేడుక జరుపుకోవడానికి అనువైనటువంటి శుభ సమయాలు ఏంటో చూద్దాం. ఈ రోజున 365 ఒత్తుల దీపారాధన, ఇంకా ఉసిరి దీపారాధన, అలాగే నదిలో వదిలే దీపం. అయితే నది దగ్గర అందరికీ దీపాలు వదలడం కుదరదు కాబట్టి ఈ రోజున ఇంటిలోనే ఒక పెద్ద టబ్బులో నీటిని పోసి ఆ నీటిలో పువ్వులు, పసుపు, కుంకుమ వేసి అక్కడ అరటి దొప్ప పైన దీపారాధన చేస్తారు. ఇది నది దీపారాధనతో సమానమవుతుంది. అయితే ఆ నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కానీ ఆవు పంచకంను కానీ వేయండి. అలాగే ఈ రోజున అంటే కార్తీక పౌర్ణమి పర్వదినం అనేది పౌర్ణమి తిథి నవంబర్ 4వ తేదీ రోజు రాత్రి 10:30 మొదలు కాగా నవంబర్ 5వ తేదీ రోజు 6:48 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజు సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు కూడా పౌర్ణమి తిథి ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 5వ తేదీ రోజుననే సూర్యోదయ సమయంలో పౌర్ణమి తిథి ఉంది కాబట్టి కార్తీక పండుగ పర్వదినం అనేది నవంబర్ 5వ తేదీ రోజుననే. అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం కూడా చాలా శ్రేయస్కరం. అయితే సత్యనారాయణ స్వామి కథ విన్నా కూడా చాలా శ్రేయస్కరం. అది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున పవిత్ర నదిలో చేసేటువంటి స్నానం అలాగే శివార్చన పాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి దేవ దీపావళిగా చెప్పే రోజు. ఈ రోజు నది స్నానం ఆచరించడానికి శుభ ముహూర్తం నవంబర్ 5వ తేదీ రోజు ఉదయం 4:52 నుండి ఉదయం 5:44 వరకు. ఇక 365 ఒత్తుల దీపారాధనకు కానీ, ఉసిరి దీపారాధనకు కానీ, అలాగే నది దీపారాధనకు కానీ అనువైన శుభ సమయం. అలాగే ఈ రోజు పూజా సమయం ఉదయం 7:58 నుండి ఉదయం 9 గంటల వరకు కాగా సాయంత్ర దీపారాధనకు అనువైనటువంటి సమయం సాయంత్రం 5:15 నుండి రాత్రి 7:05 వరకు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే 365 ఒత్తుల దీపారాధన అనేది సంవత్సరంలోని ప్రతి రోజు చేసే దీపారాధనతో సమానమవుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఉసిరికాయలో ఆవు నెయ్యితో చేసే దీపారాధన కారణంగా సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయ అంటే ఎంతో ప్రీతి. అందుకే ఈ ఆచారంతో ఉసిరికాయ మీద ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు. ఇది ఆ ఇంటికి ధన లాభాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఉసిరి చెట్టు కింద ఈ రోజు చేసే భోజనం అనేది ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.